ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గీతా జయంతి గురించి తెలుసుకుందాము. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా గీతా జయంతిని జరుపుకుంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు గీతను ఉపదేశించడం జరిగింది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే ప్రతి ఏడాది మార్గశిర మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు గీతా జయంతిని జరుపుకుంటాము. గీతా జయంతి శ్రీమద్ భగవద్గీత ఆవిర్భావానికి శుభప్రదమైన రోజు. 5000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణుడు అర్జునుడికి వేద జ్ఞానం యొక్క సారాన్ని బోధిస్తూ జీవిత అంతిమ లక్ష్యం గురించి అతనికి జ్ఞానోదయం చేసిన రోజు ఇది. గీతా మహత్యంలో చెప్పినట్లుగా భగవద్గీత సూచనలను సరిగ్గా పాటిస్తే ఈ జీవితంలో అన్ని దుఃఖాలు మరియు ఆందోళనల నుండి విముక్తి పొందవచ్చు మరియు తదుపరి జీవితం ఆధ్యాత్మికంగా ఉంటుంది. భగవద్గీత అంటే పరమాత్ముని పాట అని అర్థం. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వేద సాహిత్యము. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు ప్రసాదించిన వేద జ్ఞానం యొక్క సారాంశం. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్ భగవంతుని దివ్య వాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితమైనది. ఇట్టి భగవద్గీత మహత్యమును మాటలలో వర్ణించుటకెవ్వరికీ సాధ్యము కాదు. ఏలననగా ఇది ఒక పరమ రహస్య గ్రంథం. ఇది సకల వేద సారం. ఇందలి సంస్కృత భాష అతి సరళము, పరమ సుందరము. కొద్దిపాటి అభ్యాసము చేసినను ఇది సులభంగా అర్థమగును. దీని ఆశయము అతి గంభీరము. జీవిత పర్యంతము ఇది అభ్యసింపదగినది. దీనిని నిత్యము పారాయణము చేయుచు పఠించిన పాఠకుని స్థాయిని బట్టి నిత్య నూతన భావములు ఉత్పన్నములగుచుయుండును. కనుక గీత ఎల్లప్పుడూ వినూత్నమైనదియే. ఏకాగ్రత చిత్తులై భక్తి శ్రద్ధలతో గమనించుచు వారికి ఇందలి ప్రతి పదమునందును ఏదేని ఒక రహస్యం నిక్షిప్తమై ఉన్నట్లు తోచును. ఇది నిగూఢ అర్థనిధి. గీత యందు భగవంతుని గుణ ప్రభావ రహస్యములు సంగ్రహంగా వివరింపబడినవి. అట్టి వివరణ ఇతర గ్రంథముల యందు కానరాదు. ఇతర గ్రంథములలో ఏదో ఒక విధముగా కొంతగా సాంసారిక విషయములు మిళితములై యుండును. భగవద్గీత యథార్థంగా ఒక నిరుపమాన గ్రంథరాజ్యము. కనుక ఏ విధముగానూ దీనికి వేరొకటి సాటి కాజాలదు. ఇందలి ప్రతి పదము సదుపదేశభరితము. కానీ గీతలో చెప్పబడిన విషయములను, రహస్యములను సరిగ్గా అవగాహన చేసుకొనక పెక్కుమంది దానిని నామమాత్రముగా ఎరిగిన వారై భగవద్గీత కేవలము సన్యాసుల కొరకే అని తలంచుచుందురు. అందువలన వారు తమ పిల్లలచే గీతా అధ్యయనము చేయించుటకు వెనుకాడుచుందురు. తమ పిల్లలు గీతా అధ్యయనం చేసినచో వారు ఇల్లు విడిచిపెట్టి సన్యాసులై పోవుదురని వారి భయము. కానీ మోహ కారణమున తన క్షాత్రధర్మమునకు విముఖుడై బిచ్చమెత్తుకొని జీవించుటకైనను సిద్ధపడిన అర్జునుడు పరమ గోప్యమైన గీతా ఉపదేశమును పొందిన తర్వాత కూడా జీవితాంతము గృహస్థుడుగా నుండియు తన కర్తవ్యమును నెరవేర్చను. ఈ విషయమును వారు గ్రహింపవలెను. కనుక అర్జునుని కార్యోన్ముఖుని గావించిన గీతాశాస్త్రము ఎన్నటికిని ఏ విధముగాను విపరీత పరిణామములను ఏమాత్రము కలగింపదు. అందువలన శుభములను కోరేటి వారు మోహములను త్యజించి అపోహలను వీడి అత్యంత భక్తి శ్రద్ధలతో తమ పిల్లలచే భావార్థరహితంగా గీతా అధ్యయనము చేయింపవలెను. అంతేకాక తాము కూడా స్వయంగా గీతా పఠనము చెయ్యవలను. గీతలోని ప్రతి శ్లోకము శ్రీకృష్ణుని నోటి నుండి వచ్చింది.
గీత బోధనలు కలియుగంలో జీవన విధానాన్ని బోధిస్తాయి. గీతా జయంతి రోజున గీత పఠనం చేయడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం కలుగుతుంది. మనం ఎదుర్కొనే అన్ని కష్టాలు తొలగిపోతాయి. అలాగే పూర్వీకులకు మోక్షాన్ని ప్రసాదించడానికి కూడా ఈరోజు శుభప్రదం. ఈ రోజున శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలతో పూజించాలి.